వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను ఆశ. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది. రోజుల దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ డైలాగ్స్ పేలిపోతున్నాయి. నేతలు చేస్తున్న పంచ్ కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ కూడా తానేమి తక్కువ కాదన్న లెవెల్లో స్పీచ్లు పేలిపోతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పలుమార్లు ముస్లింలను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయా? కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉండగలరని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు గౌరవం ఉందని, కాంగ్రెస్ లేదంటే ముస్లింలు ఉండలేరంటున్నారు. ఒకసారి సీఎం రేవంత్ ఏమన్నారో చూద్దాం. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. कांग्रेस है तो मुसलमान है. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అంతకు ముందు కూడా రేవంత్ ఆపరేషన్ సింధూర్ పై కూడా కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం విమర్శలకు దారితీసింది. అక్కడ కొడితే ఇక్కడికి వచ్చారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన. ఏమన్నారు ఒకసారి సీఎం మాటల్లోనే విందాం. పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. బుడ్డ పైసైనా తెచ్చిండ్రా వీళ్ళని నేను అడుగుతున్నా. ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీదంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీ వాళ్ళు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. మీ బాబు జాగిరా బీజేపీ వాళ్ళది ఇది. పక్కన బండి సంజయ్, రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినరు. ఇలా 2 సార్లు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ను ఉద్దేశిస్తూ పాకిస్తాన్ ప్రస్తావన చేశారు రేవంత్. ఇప్పుడు జరిగేది జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. మొత్తం అక్కడ ఓటర్ల సంఖ్య చూస్తే 4 లక్షల ఓటర్లు ఉన్నారు. ముస్లింల ఓటర్లు దాంట్లో 1,20,000 ఉన్నట్లుగా సమాచారం. అందుకే ఎంఐఎం మద్దతు కోసం చేసిన చర్చలు కూడా ఫలించాయి. 1,00,000 ఓట్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వారే గెలుస్తారన్న ధీమా పార్టీలో ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు బుజ్జగింపు మంత్రాంగాన్ని పాటిస్తుందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయినా ముస్లిం ఓట్లు రాలవనే భయం ఏమైనా పట్టుకుందే? పాకిస్తాన్ భజన, ముస్లింలను ప్రసన్నం చేసుకునే మాటలను ఎలా చూడాలి? ఒక సీఎం స్థానంలో ఉంటూ రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు బీహార్ వరకు రీసౌండ్ ఇస్తున్నాయా? రేపు బీహార్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నిక. రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ప్లస్సా మైనసా? कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ బైపోల్కు సంబంధించి 3 పార్టీలు కూడా ప్రధానంగా అక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్నారు ఏ పార్టీ ఏం చేసిందని. కాకపోతే గెలుపు లక్ష్యంగా ప్రచారం చేయడం వేరు, ఆ మాటలు ఇంకాస్త శృతి మించడం లేదంటే ఆ లైన్ దాటడం అనేది మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి వివాదంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏదైతే ముస్లింలు ఓటర్లకు సంబంధించి లేదంటే ఆ ఓట్లను తన ఖాతాలో వేసుకోవడానికి చేసే ప్రయత్నాలుగా. రైట్, ఇవంతా మారడానికి మా ప్రతినిధి స్వామి కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రైట్, స్వామి, మనం చూస్తున్నాం ఏదైనా కావచ్చు ప్రాంతీయ పార్టీలు మాట్లాడింది ఆ రాష్ట్రానికి మరకే పరిమితం అవుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ మిగతా రాష్ట్రాలను కూడా దృష్టిలో ఉంచుకొని కామెంట్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడాలి? అదేవిధంగా బీహార్ ఎలక్షన్స్ రేపు నుంచి ఫస్ట్ పోల్ స్టార్ట్ కాబోతుంది కదా, మొదటి దశ ఎన్నికలు రేపు నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఇక్కడ చేసిన కామెంట్స్ అక్కడ కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఆశ, తెలంగాణలో జూబ్లీస్ బైపోల్ అనేది కూడా పార్టీలన్నింటి కూడా ఒక కీలకంగా మారింది. ఒక వాటన్నిటి కూడా ప్రతిష్టాత్మకంగా మారడంతో కూడా ఈ స్థానంలో గెలిచి తీరాలన్న కసితోటి పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. రోడ్ షోల్లో ఒకవైపు
బీఆర్ఎస్ బీజేపీలను టార్గెట్ చేస్తూనే ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే క్రమంలో ఈ నియోజకవర్గంలో 1,18,000 మంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారని చెప్పి గుర్తించినటువంటి పార్టీలన్నిటి కూడా వారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఒకవైపు గత ప్రభుత్వంలో ముస్లింలకు ఏం చేశామో, వారికి హోంమంత్రి పదవి ఇచ్చాము, ఒకవైపు డిప్యూటీ సీఎం చేశాము, వారికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు, వారికి కేసీఆర్ కిట్టు, అనేక వారికి ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో అబ్బునికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చామని చెప్పేసి రకరకాల స్కీమ్స్ను ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తూ వారి ఓట్లను ఒకవైపు తమ వైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి సెక్యులర్ ముద్దతోటి వాళ్ళంతా కూడా మైనార్టీ అపీస్మెంట్కు పాల్పడతారు, వాళ్ళ ఓట్ల కోసం ఎంతకైనా వెళ్తారని చెప్పేసి బీజేపీ మొదటి నుండి చేస్తున్నటువంటి ఎదురుదాడికి ఒకవైపు ముఖ్యమంత్రి దానికి బలం చేకూర్చే విధంగా మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆత్మగౌరవం ఉంటుంది, వారికి సముచిత స్థానం ఉంటుంది. ఒకవైపు పాకిస్తాన్ను పొగిడే విధంగా మొన్న ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒకవైపు పాకిస్తాన్ భారత పైన ఒకవైపు దాన్ని ఒక అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి దీనికి సంబంధించి బీజేపీ ఎదురుదాడి చేస్తుంది. పాకిస్తాను దెబ్బకు భారత్ తూకముడిచిందనే విధంగా అలాంటి భావం వచ్చే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దీంతో ఒకవైపు రేపు బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఒకవైపు దేశంలో 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఒకవైపు తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏ స్థాయికైనా వెళ్తుందని చెప్పేసి ఒకవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ రెండు కూడా ఒకవైపు ఎదురుదాడి చేస్తున్నాయి. ఇక్కడ ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, ఇటు కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు చేస్తున్నారు, ఇటు భారతీయ జనతా పార్టీ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతా తానే వివరిస్తూ ఆయన ప్రచారాన్ని తన భుజాలపైన వేసుకొని నియోజకవర్గం అంతా కూడా కలియదిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు మైనార్టీలను బుజ్జగించడం కోసం ఒకవైపు ఈ స్థాయికి దిగజారి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా రెండు పార్టీలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎదురుచార్జు చేస్తున్నాయి. ఈ ఎలక్షన్ జరుగుతున్న తరుణంలోనే మహమ్మద్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, అతనికి మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు వారిని ఓట్ల కోసమే ముఖ్యమంత్రి ఇప్పుడు మాట్లాడుతున్నారు. వారికి నిజమైన ప్రేమ లేదని చెప్పేసి కూడా రెండు పార్టీలు ఎదురుదాడి చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ పైన, అదేవిధంగా మైనార్టీలకు ఒకవైపు వారికి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గౌరవం లభిస్తుంది, మిగతా వారు పట్టించుకోరు వారిని అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని చెప్తున్నాయి. రేపు బీహార్ ఎలక్షన్స్ సంబంధించిన రేపు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ బీహార్లో రేపు ఫస్ట్ ఫేజ్లో 121 నియోజకవర్గాల్లో రేపు ఓటింగ్ జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎలాంటి కామెంట్ చేసినప్పుడు కూడా దేశవ్యాప్తంగా దాన్ని ఒక సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రేవంత్ రెడ్డి తెలంగాణకు పరిమితమే మాత్రమే మాట్లాడట్లేదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దృష్టిని పెట్టుకునే మాట్లాడుతున్నారనేది ఒక ప్రచారం లేకపోలేదు. బీహార్లో ఇప్పుడు ఇండియా కూటమికి కాంగ్రెస్, ఆర్జేడీ, మిగతా ఒక పక్షాన్ని కలిసి పోటీ చేస్తున్నటువంటి కూటమికి ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అనేది కూడా అత్యంత కీలకమైనది. అక్కడ గెలిచి తీరాల్సిన ప్రస్తుత తరుణంలో అక్కడ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మిగతా కీలక నేతలంతా కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈసారి బీహార్లో గెలిస్తే దేశవ్యాప్తంగా ఇండి కూటమికి కొంత సానుకూల పవనాలు ఏర్పడతాయి, సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి భావించే వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల కోసం ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత పొలిటికల్గా ఒకవైపు కాంట్రవర్సీ అయ్యే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి చర్చ కొనసాగుతుంది. ఒకవైపు భారత్కు ఆపరేషన్ సింధూర్ విషయంలో పాకిస్తాన్ని పొగిడే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం మైనార్టీలను బుజ్జగించడం కోసం, మైనార్టీలను అపీజ్మెంట్లో భాగంగానే పాకిస్తాన్ను పొగిడాడనే ఒక చర్చ అయితే ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినబడుతుంది. ఒకవైపు ఓట్ల కోసం దేశ ప్రతిష్టను దిగదార్చే విధంగా ముఖ్యమంత్రి వివరిస్తున్నారనేది ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాను దెబ్బకు భారత్ తూక ముడిచిందని ఏదైతే మాట్లాడిండో ఇది సరైన పద్ధతి కాదు, ఇలాంటి మాట్లాడడం సరికాదు, ఇది దేశ ప్రయోజనాలకు, దేశ ప్రతిష్టకు దిగదార్చే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కేవలం మైనార్టీలను, వారు దేశంలో ఉన్నటువంటి ప్రతి మైనార్టీ భారతీయుడే కాబట్టి భారత్ను పోడాల్సింది పోయి పాకిస్తాన్ పోవడం అంటే కూడా వీళ్ళ మైండ్ సెట్ ఏందో అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్, ఇటు మరో బీజేపీ రెండు కూడా ఎదురుదాడి చేస్తున్నాయి. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గౌరవం వస్తుందంటే కూడా మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదా, వీళ్ళు మైనార్టీలకు ఏమైనా గౌరవించారు, మేము మైనార్టీలో మా ప్రభుత్వ హయాంలో అప్పుడు మేము డిప్యూటీ సీఎంలు చేశాము, హోంమంత్రులు చేశాము, వారికి అనేక రకాల స్కీమ్స్ అమలు చేశాము, ప్రతి చోట కూడా వాళ్ళకి అవకాశం కల్పించామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు పొలిటికల్గా ఒకవైపు వారికి లాభం చేకూర్చపోగా వారికి నష్టం చేకూర్చే విధంగా ఉన్నాయని కూడా కొంత చర్చ అయితే లేకపోలేదు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తూ ఉంటే ఎలక్షన్స్ లో గెలవడానికి ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి, మా ప్రభుత్వాలు ఏం చేశాయి, గతంలో బీజేపీకి ఛాన్స్ ఇచ్చారు, ఆ తర్వాత 3 సార్లు కూడా
బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఇచ్చారు, ఇప్పుడు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంతవరకు ఫేర్గానే ఉంది. అది క్రాస్ చేసి ముందుకెళ్ళి మతాల ప్రస్తావన తీసుకొచ్చి ముస్లింలకి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలకి ఇజ్జత్ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏది ఉండదు, ఇటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అనేది. ఓటు బ్యాంక్ని తమ ఖాతాలో వేసుకోవడం వేరు ఈ కామెంట్స్, ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు వేరు, జాతీయ పార్టీలు వేరు. ప్రాంతీయ పార్టీలు మాట్లాడింది ఆ రాష్ట్రం వరకే ఉంటుంది, ఆ రాష్ట్రం వరకే పరిమితం అవుతుంది. ఈ జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కానీ, నేతలు కానీ, మంత్రులు కానీ ఏదైనా కామెంట్ చేసినప్పుడు అది దేశ రాజకీయాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కూడా ఉంటుంది. మనతో పాటు మాట్లాడడానికి మనం కోటేశ్వరరావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా రాహుల్ గౌడ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా కోటేశ్వరరావు గారు, సాధారణంగా ఎలక్షన్స్లో మనం చూస్తూనే ఉంటాం, ఈ రోజు కొత్త కాదు, ఆ పార్టీ మీద ఈ పార్టీ విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, స్థాయికి మించి ప్రచారాల్లో మాట్లాడడం కూడా గత నుంచి మనం చూస్తున్నాం. ప్రచారం స్థాయి దాటిపోయింది, కౌంటర్లు వేసుకునే స్థాయి నుంచి తిట్టుకునే స్థాయి, అది ఇంకా శృతి మించిపోతోంది ప్రచారంలో అని చెప్పి మనం గత ఎలక్షన్స్లో కూడా చూసాం. కానీ బైపోల్ హీట్ అనేది ఇంకాస్త పెరిగిపోతోంది. హద్దులు లేకుండా మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఏది మాట్లాడాలో ఆ యొక్క ముస్లిం ఓటర్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకోవడానికి ఎంతవరకైనా మాట్లాడుతున్నటువంటి కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. కరెక్టే అంటారా ఇటువంటి వైఖరి? ఒకవేళ మిగతా ఓట్ బ్యాంక్ అవసరం లేదనుకోవాలా? మిగతా ఓట్ బ్యాంకు ఉన్నదా, అవసరం ఉందా లేదా అనేటువంటి దానికి వచ్చేసరికి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మతాన్ని లేదా ముస్లిం విద్వేషాన్ని ముందు తీసుకొచ్చింది ఎవరు అనేటువంటి దాన్ని మనం చూడాలి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, లేదా చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనం కాషాయ కళ్ళద్దాలు లేదా గులాబీ కళ్ళద్దాలు పెట్టుకొని కనుక చూస్తే మనకు ఏదో భిన్నంగా కనిపిస్తుంది. అందుకని మన సొంత కళ్ళద్దాలతో మనం చూడాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మొత్తం రాహుల్ గారు మీ ఆడియో మ్యూట్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, రాహుల్ గారు మీ టర్న్ వచ్చినప్పుడు అన్మ్యూట్ చేద్దరు కానీ ప్లీజ్, డిస్టర్బెన్స్ అవుతుంది, ఒక్కసారి మ్యూట్ చేయండి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో హిందువులందరూ ఓటు వేయాలి అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది బీజేపీ. ఎవరైనా మత ప్రాతిపదికన ఓటర్ల జాబితా ఉండదు కదా, మొత్తం ఓటర్లందరూ పాల్గొనాలని చెప్పేసి ఎవరైనా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు చెప్తారు. కానీ బీజేపీ నేతలు చెప్పింది ఏమిటి? హిందువులందరూ ఓటు వేయాలి అంటే ఏమిటి? మాకు మీరు ఓటు వేయాలని చెప్పేసి చెప్పడం. అది రెండోది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది మజ్లిస్కి ఓటేసినట్టే అని చెప్పేసి మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు అదే చెప్తారు. ఏ విధంగా మాట్లాడతారండి? ఈ ముస్లిం విద్వేషాన్ని ఏ విధంగా చూడాలి? అందువల్ల దానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, లేదా వాళ్ళ ఉపన్యాసాలు కానీ ఆ పూర్వ రంగంలో చూసినప్పుడు సహజంగానే కొంతమందికి ఇట్లా కనిపిస్తాయి. కానీ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడారు అంటే అది వాళ్ళ కాంగ్రెస్ మీద లేకపోతే ఇతర ప్రతిపక్షాల మీద బీజేపీ అటువంటి ఎదురుదాడి ఎప్పటి నుంచో చేస్తా ఉంది. వీళ్ళు చేసింది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్లో ఏమి సాధించారని ఆపరేషన్ సింధూర్ ఆపేశారు. ఎందుకు మధ్యలో ఆపేశారు? అలాంటి ప్రశ్నలకి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మౌనం తప్ప మాట లేదు. అందుకని అవన్నీ కూడా నిలిచేటువంటివి కాదు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అది ప్రధానమైనటువంటి ఎజెండా కాదనేటువంటిది మనం గమనించాలి. కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు కదా, ఏదైతే ఎంఐఎం కూడా మద్దతు ఇవ్వడం. బీజేపీ వాళ్ళు హిందూ ఓటు బ్యాంక్ మీద పోటు కేంద్రీకరించి హిందువులందరూ ఓటు వేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎందుకు పెట్టారు? ముస్లిం ఓటు బ్యాంక్ మీద పెట్టారు, అందులో ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, దానిలో ఏమి తప్పులేదు, విమర్శిస్తున్నారు. కానీ హిందువులందరూ ఓటు వచ్చి అసలు ఓటర్లందరూ ఓటు వచ్చేయాలని చెప్పాల్సినటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు హిందువులకే ఎందుకు పిలిపించారు? అది కదా ముందు వాళ్ళు ప్రారంభించారు. మనం ఫస్ట్ నుంచి బీసీ రిజర్వేషన్ సంబంధించి కూడా ముస్లిం రిజర్వేషన్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం బీజేపీకి సంబంధించి. కానీ సీఎం పొజిషన్ లో కూర్చుని కదా మాట్లాడేది, ఇప్పుడు సీఎం స్థాయిలో కదా మాట్లాడేది. సీఎం పొజిషన్ లో కూర్చున్నా ఎవరు కూర్చున్నా ఆయన ఏమీ హద్దులు దాటారని నేనైతే అనుకోవట్లేదు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది, మీరు అనుకోవచ్చు లేదా ఇతరులు దాటారని అనుకోవచ్చు, ఓటర్లు డిసైడ్ చేస్తారు. నేనేమంటున్నానంటే దాన్ని ప్రధానమైనటువంటి ఎజెండాగా మార్చడానికి బీజేపీ లేదా బీఆర్ఎస్ అవి ప్రయత్నించవచ్చు.
కానీ వాళ్ళు పాడేటువంటి పాటలకి ఒక విశ్లేషకుడుగా నేను డాన్స్ చేయాలని ఏం లేదు, లేదా ఒక మీడియా సంస్థగా మీరు కూడా ఆ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ పాత్ర మీకు ఉంటుంది ఇండిపెండెంట్ గా. అందుకని వాళ్ళ కామెంట్స్ బట్టి మనం దాని మీద గెలుపోవటం మనం సో ఈ కామెంట్స్ ద్వారా బైపోల్ లో ఎటువంటి ఎఫెక్ట్ ఉండదంటారు. ఎస్, ఇక్కడే కాదు, నెక్స్ట్ రేపు జరగబోతున్న బీహార్ ఎలక్షన్స్ లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. బీహార్ ఎలక్షన్స్ లో అక్కడ బీజేపీకి ఉండేటువంటి తలనొప్పులు లేదా నితీష్ కుమార్ ఉండే తలనొప్పులు వాళ్ళు చూసుకుంటారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఏదో అన్నారని చెప్పేసి తీసుకెళ్లి అక్కడ బీహార్ లో వినేది ఎవరండి? బీహార్ లో ఇప్పుడు బీహార్ లో పేదోళ్ళందరినీ ఓటింగ్ కి రానివద్దని చెప్పేసి బీజేపీ మంత్రి ఒకటి చెప్పాడు అనేటువంటిది వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. పేదవాళ్ళందరినీ ఓటింగ్ రానివద్దు, మనమే వేసేసుకుందాం, వాళ్ళని కనుక ఓట్లు వస్తే మనల్ని వ్యతిరేకిస్తారని చెప్పి కేంద్ర మంత్రి వైరల్ అవుతా ఉంది. మరి దాని సంగతి ఏంటి? అందుకని అటువంటి వాటన్నిటిని కూడా వాటి ప్రాతిపదికగా ఏదో మొత్తం ఫలితాలు తారుమారు అవుతాయని ఆ విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ అభివృద్ధి కాలేదు, అత్యంత పేదలు ఉన్నటువంటి ప్రాంతం నియోజకవర్గం అది, పౌర సౌకర్యాలు సరిగ్గా లేవు. కానీ ఆ క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఆ చెత్తనా కొడుకు అనేటువంటి పదజాలాన్ని ఉపయోగించడం ఏమాత్రం సమర్థనీయంగా, శృతి మించుతున్నాయనేది మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఏం చేశారు? ఓకే, మాటల వరకు ఓకే, అది శృతి మించుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక గల్లీ లీడర్ ఎవరన్నా అన్నారంటే ఓకే, గల్లీ లీడర్ అనుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పార్టీ కార్యకర్తలకి కిక్కెక్కించడానికి అనేక పదాలు ఉన్నాయి, కానీ ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ప్రచారం చేసుకోవచ్చు, విమర్శలు చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందువల్ల దాన్ని మనం చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని లేదా ముస్లిం సంతుష్టీకరణని ఇక్కడ తీసుకురావడం అనేటువంటి బీజేపీ బీఆర్ఎస్ ఎజెండా అది. ఎందుకంటే వాళ్ళకి అది కావాలి. ఆ విధమైనటువంటి చేసి మెజారిటీ తత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ళందరూ ఓట్లు ఇస్తే బీజేపీ తీసుకొచ్చినా ఇటు కాంగ్రెస్ తీసుకొచ్చినా ప్రజలకుండే మైండ్ సెట్ అయితే ప్రజలకు ఉంటుందిగా, ఉంటుంది. అదే నేను చెప్తుంది అది. అందుకనే సోషల్ మీడియాను చూసి మనం ప్రభావితం కాకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రాహుల్ గౌడ్ గారు నమస్తే అండి. రాహుల్ గారు, ప్రచారాలు చూస్తూనే ఉంటాం గత అసెంబ్లీ నుంచి లోక్సభ నుంచి అన్ని మాటల తూటాలు, ఈ పంచ్ డైలాగ్స్ వినే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాం. కరెక్టే అంటారా మీ వెర్షన్ లో ఈ కామెంట్స్? మీకు ప్యానల్ పెద్దలకి ఐన్యూస్ వీక్షకులకు అందరికి నమస్కారం మేడం. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్కటే రోజులో ఆయన మాట్లాడే స్టైల్ అయినా ఈ ఒక్కటే రోజులో నిన్న రాత్రి ప్రచారం మాట్లాడిన తీరు కాదు మేడం. ఆయన గతంలో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా గానీ, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నా గానీ, అప్పటి నుంచి ఆయన ఆయన పొలిటికల్ బర్త్ నుంచి రేవంత్ రెడ్డి గారు మాటలతో తూటాలు వెలుస్తుంటుంటాడు. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు ఇంత గర్వపడే తీసుకొచ్చినంటే ఒక రేవంత్ రెడ్డి గారే. ఈవెన్ నేను కూడా చెప్తున్నా కదా, ఒక రేవంత్ రెడ్డికి ఫాలోవర్ గా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఆపోజిషన్ వాళ్ళు కూడా ఒక అభిమానిగా చూస్తారు. ఎందుకంటే ఒక అధికార పార్టీ మీద కేసీఆర్ ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఆ ముఖ్యమంత్రిని గద్దె దించడానికి సుదీర్ఘ కాలం పాటు పాదయాత్రలు ఎన్నో విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రశ్నించుకుంటూ గలం విప్పుకుంటూ ముందుకు పోతుండు. మాటలతోని ఎట్లా అంటే మేడం రేవంత్ రెడ్డి గారి ఆయన స్టైల్ అందరిలాగా ఉండదు, ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఉంటది. కేటీఆర్ ఈ రోజు కాదు, కేటీఆర్ అనే కాదు మేడం, నేను చెప్పేది కేసీఆర్ కూడా తిట్టాడు. ఆయనకి అడ్డం వస్తే ఎవరు చూడడు, ఎందుకంటే మేము దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారిని చూసినాం కాబట్టి. కానీ నిన్న మీరు అంటారు కదా ముస్లిం సోదరులకి, మేడం ముస్లిం సోదరులకి వాళ్ళని కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పలేడు మేడం. ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు వీళ్ళు సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేస్తారు. సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ముస్లిం సోదరులను చిన్న చూపు చూపించాడు. రేపు బీఆర్ ఎన్నికల్లో ఇదేమన్నా దెబ్బ పడుతుందా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి అవన్నీ ఏం పడే మేడం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కాబట్టి కింద పెద్దలన్నట్టు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి సమర్థిస్తున్నారు కేసీఆర్ అన్న మాటలని. మరి అప్పుడు వక్రీకరించారు, విమర్శించారు. ఈ విధంగా ఎట్లా మాట్లాడతారని చెప్పారు. అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు తప్పైంది, అప్పుడు కరెక్టా? లేదు మేడం, రేవంత్ రెడ్డి గారు అసలు తిట్టలేదు మేడం. ఏమని చెప్పినంటే ముస్లిం సోదరులను ఎప్పుడు ఆదుకోలేదు. అది కాదు, ఇంతకుముందు ఓకే ముస్లిం ఓటర్ల గురించి మాట్లాడింది, కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ఉంటుంది అనేది ఒక్క చర్చ అయితే, మున్సిపాలిటీ మంత్రిగా అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఏం చేశారంటే ఒక పదం వాడారు. ఇంతకు ముందు కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. అవన్నీ కరెక్టే అంటారు? అంటే ప్రచారాల్లో ఒక స్థాయిలో ఉన్నప్పుడు
మేడం కేటీఆర్ అనే వ్యక్తి కూడా చాలా ఘోరంగా మాట్లాడుతుంది మేడం. దానికి మరి మేము ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి మేడం? మా స్టైల్లో రేవంత్ రెడ్డి గారు స్టైల్ ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఇచ్చిండు. ఎందుకంటే తప్పే లేదంటారు, యూత్ కూడా అదే దారిలో వెళ్తా అంటారు. రేపటి మేడం, రాజకీయాలని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి యూత్ కూడా ఈ కామెంట్సే కరెక్ట్ అనే విధానం వచ్చేసింది, అంతేనా? మేడం నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు పెట్టాడు. 6 గ్యారెంటీల మీద పథకాల మీద విమర్శించు, ప్రశ్నించు, కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చే పథకాలను పట్టుకొని 420 అంటుండు. మరి కేటీఆర్ 420 అనాలా? మరి మేము చెప్పాలి, మేము అనొచ్చు కదా మేడం? ఎందుకంటే పథకాలను పట్టుకొని తెలంగాణకు ప్రజలకు ఇచ్చే పథకాలు ఎంత అహంకారంతో మాట్లాడుతుడు. నువ్వు పథకాల మీద ప్రశ్నించు, రేవంత్ రెడ్డి ఇవ్వాలి అని చెప్పాను. ఎస్, నేను కూడా అప్రిషియేట్ ఇస్తాను, నేను కూడా స్వాగతిస్తున్నాను. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తున్నా అని చెప్పి నేను కూడా అప్రిషియేట్ ఇస్తాను. కానీ 420 పథకాలు నువ్వు వస్తావా, నీ అధికారం తీస్తాము, 500 రోజుల తర్వాత మిమ్మల్ని దొక్కేస్తాము, బుక్కులు రాసుకుంటాము అని చెప్పారంటే మరి మా స్థాయిలో మేము కూడా కౌంటర్ ఇవ్వాలి కదా మేడం రేవంత్ రెడ్డి గారు? అందుకని మా స్థాయిలో రేవంత్ రెడ్డి గారు పూర్తిగా సమర్థిస్తున్నారు, ఎక్కడ కొంచెం కూడా అపోజ్ చేయకుండా క్లియర్ కట్ గా మాట్లాడింది కరెక్టే, ఈ విధానంతోనే వెళ్తాము అనేది. ఒక నిమిషం రాహుల్ గారు, కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెంకటేశ్వరరావు గారు, ఎట్లా చూడొచ్చు అంటే ప్రచారాల్లో కామెంట్స్ ఇటు బీఆర్ఎస్ నుంచి తగ్గట్లేదు, అటు కాంగ్రెస్ నుంచి తగ్గట్లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ మేము ఇది చేస్తాము, వస్తే కనుక ఏం చేస్తారు, ఇదంతా కూడా నడుస్తోంది. కాకపోతే రాహుల్ గాంధీ ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ సంబంధించి అటు ముస్లిం ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ఓటర్లు ఉంటారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత్ ఉంటుంది, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు ఉండరు, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ సంబంధించి గురించి కూడా అప్పుడు ప్రస్తావించారు, దీంట్లో తప్పేం లేదు అంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే మేడం, ఈ రోజు జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో గౌరవ రేవంత్ రెడ్డి గారికి అవగాహన రాహిత్యంతో ముందుకెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు 2023లో ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటిది ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుందని చెప్పిన వ్యక్తి, నేను అడిగే క్వశ్చన్లకు దిమ్మే ఉంటే సమాధానం చెప్పాలి. ఇలా అబ్దుల్ కలాం ఇతావో స్కీమ్ ఎక్కడ పోయింది? ఇలా ఉర్దూకు సంబంధించిన, హజ్ బోర్డుకు సంబంధించిన, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వాటికి మీ రిక్రూట్మెంట్ ఎక్కడ పోయింది? 1998 మైనార్టీ చట్టాన్ని ఎంపాయిమెంట్ చేసుకుంటూ 4,500 కొత్త ఇస్తామని చెప్పారు, అది ఎక్కడ పోయింది? ₹1,00,000 ఉన్నటువంటి సాది ముబారక్ ను 1,60,000 పెంచడం, అది ఎక్కడ పోయింది? ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళకు సపరేట్ చేస్తాం తెలంగాణ అని చెప్పారు, అది ఎక్కడ పోయింది? ఇవాళ కుల్ కుతుబ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద సపరేట్. ఇప్పుడు ఈ కామెంట్స్ ఎట్లా చూస్తారు వెంకటేశ్వర గారు? ఏ కామెంట్స్? ఏదైతే ముస్లిం సంబంధించి కాంగ్రెస్ ఇప్పుడు అడిగేవాడికి రేవంత్ రెడ్డి గౌరవంగా వాళ్ళ గవర్నమెంట్ ప్రతినిధి ఉన్నా ప్రజలకు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన నేను అడుగుతున్నా, ఒక నిజాయితీ ఉండి 22 నెలల కాలం వాళ్ళకు నిజాయితీ ఉంటే ఇప్పటి వరకు మైనారిటీ డిక్లరేషన్ చేసిందంటే ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలే. ఇలా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ గానీ, దేవేల డిక్లరేషన్ గానీ, కామారెడ్డి డిక్లరేషన్ గానీ, వరంగల్ డిక్లరేషన్ గానీ ఏం చేయలేక గౌరవ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కల పడ్డది. ముస్లింల ఓటు పడైన ఉద్దేశం మీదనే కావాలని అజారుద్దీన్ గాని పోర్ట్ఫోలియో లేని మంత్రిగా వివరిస్తున్నారు. గారు వ్యవహారం ఎట్లుంటదంటే కాకపోయినా ఎమ్మెల్యే కాకపోయినా మళ్ళీ తల దించుకునేలా ఉంటుంది. నేను ఏమంటున్నానంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ముందుకెళ్తున్నాయి అంటున్నారు కదా. ఒక్కటే కదా మేడం, వాళ్ళకి ఎందుకు లాస్ట్ 2023 ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో గోపీనాథ్ గారికి 9,000 మెజార్టీ వచ్చింది, 38% ఉండే 80,000 ఓట్లకు ఇలా 4,06,000 ఓట్లు అయినాయి. బీసీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్టీ ఓట్లు ఎన్ని ఉన్నాయి, కాంగ్రెస్ కి ఎన్ని పడ్డాయి? కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేక ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ఒక గూండా రాజకీయం తీసుకొచ్చి అరువు తీసుకొచ్చి ఇలా బీఫామ్ ఇచ్చారు. అరువు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చెప్పింది కదా, చిన్న తెలంగాణ. ఇవాళ ఇంకోటి గోపీనాథ్ గారి పక్కన గారు నువ్వు ఆ షెక్లర్ వన్నా నువ్వు డెవలప్మెంట్ చేయాలి ఫోటో దిగిన వ్యక్తి కదా. 2014లో గౌరవంగా గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నువ్వు సంకల్పం కూడా పక్కనే లేదా? రేవంత్ రెడ్డి గారికి జ్ఞానం తక్కువ, పరిపాలన సౌలభ్యం తక్కువ, తెలియలేని ముఖ్యమంత్రి. సో ఇప్పుడు అన్ని కూడా ఏదైతే మైనార్టీ ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవడానికి చేస్తున్నారు అనుకోవచ్చు. మేము మైనార్టీలకు మేడం 8.5 లక్షల మందికి సాది ముబారక్ ఇచ్చినాం. 58-59 జీవో కింద ఓన్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలలో 1,200 మందికి పట్టాలు ఇచ్చినాం. ఓన్లీ ముస్లింలకు డబుల్ బెడ్రూమ్లలో దాదాపు 2,008 మంది ముస్లింలకు డబుల్ బెడ్రూమ్ కట్టించినాం.
వాళ్ళు చెప్తున్నారు కదా ఈసారి గనక ఏదైతే మొన్న జరిగినటువంటి వరదల్లో కావాల్సిన అమీర్పేట వచ్చాను, ఇదంతా కూడా నేను తిరిగాను, వరదలు రావడానికి కారణం ఏంటి, ఇల్లు కట్టించండి, ఒకవేళ మా అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించడం మీకు 4,000 ఇల్లు శాంక్షన్ చేస్తానని చెప్తున్నారు. ప్రచారాల్లో సవాలు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వాలు చేయలేదు, ఈ ప్రభుత్వాలు చేస్తున్నారు. కానీ క్రాస్ చేసి మాట్లాడడం వల్ల ఆ ఓట్ బ్యాంక్ అనేది కాంగ్రెస్ వైపు పడే ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఆ కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు అనేది నేను ఏమంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారికి జ్ఞానం తక్కువ, అడ్మినిస్ట్రేషన్ తక్కువ, తెలివి తక్కువ. ఆయన ముఖ్యమంత్రి సీటుకు గౌరవం తీసుకురావట్లేదు. ఆయన ఒక ఎమ్మెల్యే తక్కువ, కార్పొరేటర్ కి ఎక్కువ. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక సీటుకు గౌరవం ఇచ్చి ముస్లింలనైనా, విభిన్న జాతులనైనా, ఎస్సీ ఎస్టీలనైనా అందరినీ గౌరవంగా చూడాలి. ఇలా ఉప ఎన్నిక అనివార్యం అయినప్పుడు, ఒక మనిషి చనిపోయినప్పుడు ఒక లేడీని పట్టుకొని అనరాని మాటలు అంటుంది వాళ్ళ మినిస్టర్లు. గౌరవ రేవంత్ రెడ్డి గారికి 22 నెలలుగా జూబ్లీ కాన్స్టిట్యూన్సీకి ఏమి ఇచ్చిండు, హైదరాబాద్ కి ఏమి ఇచ్చిండు, అభివృద్ధి ఏమి చేసిండు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉంటారు, ఇవన్నీ ప్రచారాల్లో వస్తున్నవే, ప్రచారాల్లో మాట్లాడుతున్నవే. కాన్స్టిట్యూన్సీకి బీఆర్ఎస్ ఏం చేసింది, లాస్ట్ 3 టర్మ్స్ అధికారంలోకి వచ్చి. రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి దిమ్మె తిరిగే గెలిపోతుంది జూబ్లీస్. చూస్తున్నాం 10 లక్షలు కూడా రాదని వారు అంటున్నారు. ఈసారి గతంలో కన్నా మెజార్టీ పెరుగుతున్నారు కాంగ్రెస్ అంటోంది. సరే, మీ ఒపీనియన్ చెప్పారు కదా, థ్యాంక్స్ అండి వెంకటేశ్వర గారు. ఫైనల్ గా కోటేశ్వరరావు గారు, ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా ఏంటి అనేది మనకి 14వ తేదీన రిజల్ట్ అప్పుడు మనకి క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఏ పార్టీ ఎంతవరకు ఇప్పుడు చేసిన ప్రచారానికి సంబంధించి కాదు, ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి ఓట్ బ్యాంక్ అనేది పోల్ అవుతూ ఉంటుంది. ఫైనల్ గా ఏం చెప్తారు ఈ కామెంట్ సంబంధించి? అన్ని పార్టీల నాయకులు చేస్తున్నటువంటి ఏమంటారు స్పీచ్ల్లో వచ్చేటువంటి భాష. ఫైనల్ గా ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు కూడా తక్కువ తినలేదు. మన ఇప్పుడు వెంకటేశ్వర గారు ముఖ్యమంత్రి స్థాయికి తగిన విధంగా లేరన్నారు. ఆ మాట అన్నందుకు నేనేమో ఆయన తప్పు పట్టను, కానీ కేసీఆర్ ఆ స్థాయిలో మాట్లాడారా, కేసీఆర్ ఆ స్థాయిలో వ్యవహరించారా? గతంలో ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి కదా. అందువల్ల నేనేమంటానంటే, ఇవాళ 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు ఎవ్వరు కూడా ఆ మర్యాదల్ని, ఆ సంస్కారాన్ని ఎవ్వరు కూడా పాటించట్లేదు. పై నుంచి కింది వరకు, కింద నుంచి పై వరకు. అందుకని గొంగట్లో అన్నం తింటూ ఎంటుకల గురించి మాట్లాడుకున్నట్టుగా ఉంటుందనేది నా అభిప్రాయం. సరే, ఓటర్లు ఇవన్నీ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఓట్ వేయాలి ఏమిటనేటువంటిది ఆల్రెడీ డెసిషన్ కి వస్తారు. ఇంకా ఒక 3-4% లేకపోతే 5% మంది లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వాళ్ళు ఎటు వేస్తారు ఏమిటనేటువంటిది పక్కన పెట్టేట్లయితే, ఆ ఓట్లు అనేటువంటివి ఇవాళ జూబ్లీ హిల్స్ లో డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గా ఉండవు అనేది నా అభిప్రాయం. ఎప్పుడు ఉంటారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు, ఓటర్లు, వచ్చినటువంటి పార్టీల ఓటర్లు ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా గతంలో ఉప ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ అయినా ఏ అధికార పార్టీకి ఆ బైపోల్స్ లో సాధారణంగా అడ్వాంటేజ్ ఉంటుంది. రెండోది, గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసినప్పుడు కాంగ్రెస్ కూడా ఆ ఛాన్స్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకని పటిష్టం చేసుకుందనేటువంటిది మనకు కనిపిస్తా ఉంది. అందుకని ఓటీ హోరాహోరీ ఉంటుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. బీజేపీ అనేటువంటిది సుదూరంగా ఎక్కడో ఉంటుంది. అందుకని డెఫినెట్ గా ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం ఈ దశలో ఫలానా ముగ్గు అని చెప్పలేము. ఏమైనప్పటికీ హోరాహోరీ కామెంట్స్ అనేవి ఈ విధంగా కాకుండా ప్రజలను ఉద్దేశించి, సంక్షేమ పథకానికి సంబంధించి, ప్రజలకు చేసే మేలుకు సంబంధించి, సమస్యలు ఏ విధంగా పరిష్కరించారనే దానికి సంబంధించి ముందుకెళ్తే బాగుంటుందేమో. ఇటువంటి కామెంట్స్ సంబంధించి చూస్తున్నాం. ప్రజల్లో కూడా కాసింత ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి పార్టీ నుంచి కూడా వస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. మరి మిగిలిన ప్రచారం ఈ రోజు కూడా కొనసాగింది. ఈ రోజు కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. రాబోయే రోజులు ఇంకే విధంగా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.